ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నిన్ను చీ అన్న వాళ్ళే నేను కాలు ముక్కేలా చేస్తాను తల్లి. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరిపోయినట్లే. ఆలస్యం చేయకుండా వెంటనే వినిబిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఒకటి గుర్తుంచుకో, జీవితం అనేది నువ్వు మొయ్యలేని అతి కష్టమైన బరువైనా సరే మొయ్యాల్సిన బాధ్యత, భారం మాత్రం ఖచ్చితంగా నీదేనమ్మా. నువ్వు సున్నితంగా ఇతరులతో ఉన్నంతకాలం బలంగానే అందరూ కూడా నీ దెబ్బ కొడుతూ ఉంటారు. అసలు ఈ సమాజంలో అందరూ కూడా ఇలాగే ఉన్నారు కదా. కాబట్టి ఎంత గొప్పవారైతే ఏంటి చెప్పు, తప్పు నీది కానప్పుడు తల వంచాల్సిన అవసరం అస్సలు లేదు. జాగ్రత్తగా ఉండు. ఒక్కసారి ఆలోచించి నీ సాయి చెప్పేది నీకే తెలుస్తుంది తల్లి. జీవితంలో ఎప్పుడైనా సరే బిడ్డ, కన్నీటి కథల్ని మనసులోనే దాచుకోవాలి. అలా కాకుండా ఇతరులకి పంచావంటే నువ్వే కథ చులకనవుతావు. మంచిగా బ్రతకాలని అనుకున్నప్పుడు మనసును కొన్నిసార్లు చంపకుండా తప్పదమ్మా. జరగాల్సింది జరిగిపోయాక నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు. కాబట్టి ఎలా అయ్యిందో ఆరాలు తీయకుండా అసలు ఏం చేయాలి, ఇకపైన ఎలా ఉండాలి, ముందు దాని గురించి ఆలోచించు తల్లి. నీకు ఒక మంచి ఆలోచన వస్తుంది. పడిపోవడం తప్పు కాదమ్మా. అలానే లేవడం అనేది ఒక గొప్పేం కాదు కదా. పని చెయ్యకపోవడమే పెద్ద తప్పు. అది నేను చూసుకుంటాను. నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. మిగతా సంగతంతా కూడా నేను చూసుకుంటాను కదా. గుర్తుపెట్టుకో బిడ్డ, జీవితంలో అన్ని అనుభవాలు నేర్పేది కేవలం ఒక మధ్యతరగతి జీవితమే తల్లి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వడంలో ఉన్న ఆనందం అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలి, వాళ్ళ నుంచి ఏదైనా ఆశించాలన్న ఆశ మాత్రం అస్సలు ఉండదు. అలానే బిడ్డ, పొందిన దాని మీద ధ్యాస కూడా ఉండదు. గుర్తుపెట్టుకోమ్మా, మనిషి విజయం సాధించినప్పుడు తనలో అహంకారం అనేది మేల్కొంటుంది. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. నువ్వు ఎప్పుడు కూడా అహంకారాన్ని అస్సలు తలకెక్కించుకోవద్దమ్మా. అహంకారాన్ని నువ్వు తలకెక్కించుకున్నావంటే నీ జీవితం శాశ్వతంగా నీకు దూరం అయిపోతుందని గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే కేవలం నువ్వు ఎలా అయితే ఉంటావో అలాగే ఉండు. ఎప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండు. అలా కాకుండా కష్టాలు వచ్చాయని కృంగిపోయి, సంతోషం వచ్చిందని పొంగిపోయి, డబ్బు, అధికారం ఉంది కదని అహంకారాన్ని తలకెక్కించుకుంటే నీ జీవితం అనేది నీకు శాశ్వతంగా దూరం అయిపోతుందని గుర్తుపెట్టుకో బిడ్డ. కాబట్టి నువ్వు ఎంత ఎత్తుకెదిగినా సరే కేవలం నువ్వు ఎలా అయితే ఉంటావో అలాగే ఉండు. ఎప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండు. అలా కాకుండా కష్టాలు వచ్చాయని కృంగిపోయి, సంతోషం వచ్చిందని పొంగిపోయి, డబ్బు, అధికారం ఉంది కదని అహంకారాన్ని తలకెక్కించుకుంటే చివరికి ఆ భగవంతుడు ఏదో ఒక రోజును నీ కిందకి దింపేస్తాడు. అమాంతంగా పాతాళానికి తొక్కేస్తాడని గుర్తుపెట్టుకో బిడ్డ. కాబట్టి నువ్వు ఎంత సంపాదించినా సరే కాస్త ఈ భూమిపైన నడవాలి. ఆకాశంలో నడుస్తానంటే అది నీ తప్పే కదా అవుతుంది. అలా ఎప్పుడు కూడా నీ అహంకారాన్ని అస్సలు తలకెక్కించుకోకమ్మా. నువ్వు నీలాగే ఎప్పట్లాగే మంచిగా ఉండు. నలుగురితో మంచిగా మాట్లాడుతూ మంచి జీవితాన్ని సాధిస్తూ ఉండు. ఖచ్చితంగా నీకంతా శుభమే జరుగుతుందమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, ఒక రైతు పంటను కొయ్యాలంటే వంగి కొయ్యాల్సిందే కదా. కొండ నుంచి నీరు త్రాగడానికి, తీయడానికి మనం వంగి తాగాల్సిందే కదమ్మా. అలానే భగవంతుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు నీకు పూర్తిగా పొందాలంటే ఆ భగవంతుని ముందు ఖచ్చితంగా వంగి నమస్కారం అనేది చేసుకోవాల్సిందే కదా. అలానే తుఫాను వచ్చినప్పుడు కూడా వృక్షాలు సురక్షితంగా ఎలా ఉంటాయని అనుకుంటున్నావు చెప్పు. అవి వంగి గౌరవాన్ని పొందగలుగుతున్నాయి. ఇలా వంగి ఉండడం ద్వారా ఎవరి ముందైనా సరే నువ్వు అణిగి మణిగి ఉంటే దాని అర్థం అనేది ఆత్మగౌరవాన్ని వదులుకోవడం కాదమ్మా. దాని అర్థం ఏంటో తెలుసా? వినయ విధేయత నువ్వు ఇతరులకి ఇస్తున్నావని అర్థం. మనం ఆకాశాన్ని అందుకోవాలంటే
పక్షులకి రెక్కలు అవసరం, అంతేగాని మనకి అవసరం లేదు కదా. ఒక్కసారి ఆలోచించు. కేవలం మనం ఎంతైతే ఇతరుల ముందు అణిగిమణిగి ఉంటామో అంత పైకి వెళ్తూ ఉంటామని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. నిజమే కదా బిడ్డ. ఆఖరికి ఒకటి చెప్తాను విను. జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు దేనికి కూడా నిరాశ చెందకు. ఎందుకంటే బలహీనమైనవి కేవలం నీ పరిస్థితులు మాత్రమే కానీ నువ్వు కాదని గుర్తుపెట్టుకోమ్మా. ఎప్పుడు కూడా గర్వంతో అస్సలుండకు. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కోల్పోతావు కాబట్టి, మంచి స్నేహితులు కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా కోపంగా ఉండొద్దు. నిన్ను నువ్వే చివరికి కోల్పోతావు తల్లి. అర్థమైంది కదమ్మా. కాబట్టి నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే వెలుగనేది ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నీడ కూడా ఉంటుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే కష్టాలనేవి విపరీతంగా వస్తూ ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఖచ్చితంగా ఉంటాయని నువ్వు గుర్తించాలి. ఎక్కడైతే నిన్ను హేళన చేస్తూ ఉంటారో అక్కడ నువ్వు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందమ్మా. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేస్తూ ఉంటారో అక్కడ నువ్వు ఇతరులు గెలిచి చూపించు. నిన్ను చూసి అంటే అవమానాలు చేసిన వారిని, హేళన చేస్తున్న వారిని అక్కడ నువ్వు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరము తప్పకుండా ఉంటుంది తల్లి. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేస్తూ ఉన్నారో అక్కడ నువ్వు ఇతరుల ముందు గెలిచి చూపించు. నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళే రేపటి రోజు నీ చుట్టూ తిరుగుతూ నువ్వే కావాలని నీతో జేజేలు కూడా నీ చుట్టూ కొడుతూ ఉంటారు తల్లి. జీవితంలో నువ్వు విజయం సాధించాలని అనుకున్నప్పుడు ఈ 2 లక్షణాలు మాత్రం నువ్వు ఎప్పుడు కూడా వదులుకోవద్దు తల్లి. ఒకటి ఏంటంటే నువ్వు నిశ్శబ్దం, ఇంకా రెండోది ఏంటంటే తెలుసా, చిరునవ్వు. ఈ 2 నీతో ఉంచుకున్నావంటే ఖచ్చితంగా నీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరమ్మా. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు ఎప్పుడు కూడా గెలిచి చూపించాలి. అప్పుడే కదా నువ్వంటే ఏంటో అందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నువ్వు జీవించినట్లయితే జీవితం అనేది చాలా చాలా సంతోషంగా ఉంటుంది. జీవితం అనేది ఎన్నో విషయాలు కూడా నేర్పుతుంది. అర్థమైంది కదా బిడ్డ. కాస్త హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ సాయి తండ్రి ఉన్నాడు కదమ్మా అన్నీ చూసుకోవడానికి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.